ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. సో చాలా కాలం అన్బాక్సింగ్స్ ఎక్కువగా వచ్చినాయి, చాలా మొబైల్ ఫోన్స్ అయితే పెండింగ్ ఉన్నాయి రివ్యూ కోసం. సో చాలామంది అడుగుతున్నారు అన్న దాని రివ్యూ ఇవ్వండి అని చెప్పి. సో అందుకే ఈరోజు కూడా మీ ముందుకు మరొక రివ్యూతో మేము ముందుకు వచ్చేసాను. సో దట్ ఈస్ నథింగ్ బట్ రీసెంట్గా రెడ్మీ కంపెనీ మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి రెడ్మీ 10 సిరీస్లో మరొక మొబైల్ ఫోన్ రెడ్మీ నోట్ 10T. సో ఇది వచ్చేటప్పటికే 5G ఓరియంట్గా వీళ్ళు మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ రివ్యూని అయితే చూద్దాం. అంటే దీంట్లో నాకు ఏవి పాజిటివ్ ఎలిమెంట్స్ అనిపించినాయి, ఏవి నెగిటివ్ ఎలిమెంట్స్ అనిపించినాయి, అండ్ ఫైనల్గా కన్క్లూజన్ ఏంటి, అండ్ ఎవరికి మొబైల్ ఫోన్ అండ్ ఈ బడ్జెట్లో ఇది కొనొచ్చా లేదా అనే దాని గురించి కూడా డీటెయిల్గా మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యార్ కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ Vaasutechvlogs. సో మొదటిగా రెడ్మీ నోట్ 10 సిరీస్ ఎంత పెద్ద సక్సెస్ మీ అందరికీ తెలిసిందే. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు లాంచ్ చేయటం ఇనిషియల్ డేస్లో 12,000 రూపాయలకే మనకి ఆమో ఎల్ఈడి స్క్రీన్ తోటి మన ముందు తీసుకొని రావడం అనేది. కాకపోతే దాంట్లో అప్పట్లో మనం ఒక డిసడ్వాంటేజ్ అనుకున్నాం, ఏంటి 5G లేకపోవటం. సో దీంట్లో వీళ్ళు 5G సిరీస్ని కూడా తీసుకొని రావాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ మొబైల్ ఫోన్లో, అంటే ముఖ్యంగా రెడ్మీ బ్రాండింగ్లో మనకి బడ్జెట్ 5G మొబైల్ ఫోన్ కింద దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. దీన్నైతే 4+64GB వేరియంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 14,499 రూపాయలకి లాంచ్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ ఒకవేళ మీరు కనుక ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ యూజ్ చేశారు అన్నట్లయితే మరొక 1,000 రూపీస్ డిస్కౌంట్, 1,500 రూపీస్ దాకా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే ఓవరాల్గా ఇది వచ్చేటప్పటికే 12,999కి మీకు రావడం జరుగుతుంది. సో 13,000 రూపాయల బడ్జెట్లో 5G మొబైల్ ఫోన్, అది కూడా ఇప్పుడు ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్లో రెండు బ్యాండ్స్ ఇస్తున్నారు. దీంట్లో అరౌండ్ 5-6 బ్యాండ్స్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే బడ్జెట్లో రెడ్మీ నుంచి వచ్చినటువంటి 5G ఫోన్ కింద దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజింగ్ క్వైట్ ఇంట్రెస్టింగ్గా వీళ్ళు మన ముందు తీసుకొని వచ్చారు. అఫ్ కోర్స్ ఇంకొంచెం ఒక 500 రూపీస్ తక్కువగా తెచ్చుంటే, అంటే విత్ కార్డ్ ఆఫర్తో సహా ఇంకొక 500 రూపీస్ తక్కువగా తెచ్చుంటే, అంటే అరౌండ్ 12,500 రూపీస్ లేదా 12,000 రూపీస్ బడ్జెట్లో తెచ్చుంటే ఇంకా ఇది ఫెంటాస్టిక్ డీల్ అయ్యేది. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా మనము అరౌండ్ 13,000 రూపీస్కి అయితే ఇది వర్త్ఫుల్ ప్రోడక్ట్ అనే నా అభిప్రాయం. సో ప్రైజింగ్ సెగ్మెంట్లో క్వైట్ ఇంట్రెస్టింగ్. అండ్ దీంట్లోనే మరొక వేరియంట్ కూడా ఉంటుంది, ఒకవేళ మీకు కావాలనుకుంటే 6+128GB. సో ఇది వచ్చేటప్పటికి మీకు 16,499 రూపాయలు. అఫ్ కోర్స్ కార్డ్ ఆఫర్ని మీరు రిమూవ్ చేశారు అన్నట్టయితే 15,000 రూపాయలు, అంటే 14,999 రూపాయలకే దీంట్లో మీకు 6+128GB వేరియంట్ రావడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ప్రో ఎలిమెంట్ ఖచ్చితంగా ఎవరైతే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో, అంటే 13,000-15,000 రూపాయల బడ్జెట్లో, అంటే దీంట్లోనే హై ఎండ్ వేరియంట్లో 15,000 రూపాయలు అంటే అక్కడ మళ్ళీ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మీకు 13,000 రూపాయలు, 12,999 రూపాయల్లో ఒక మొబైల్ చూస్తున్నారంటే ఖచ్చితంగా దీనిపైన అయితే ఒక లుక్ వేయచ్చు. ఇక నెక్స్ట్ ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకోవాలి. వై? బికాస్ అసలు మొబైల్ ఫోన్కి హెడ్డే ఇది. సో మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 700 SoC చిప్సెట్ని మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి 7 నానోమీటర్ బిల్డ్ ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేశారు. సో మీడియం గేమింగ్స్ అండ్ అట్ ద సేమ్ టైం డే టు డే టాస్క్లో నాకు ఎక్కడ హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ లేకుండా పర్ఫెక్ట్గా ఇదైతే వర్క్ అవడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో వచ్చేటప్పటికి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ని యూజ్ చేశారు. అండ్ UFS 2.1కి బదులుగా 2.2 స్టోరేజ్ని మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. బేసికల్గా దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే రీడ్ అండ్ రైట్ స్పీడ్ అండ్ అప్లికేషన్లో మెమరీ స్టోరేజ్ అప్లికేషన్ యాక్సెస్ ఏదైతుందో మరింత వేగంగా రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ UFS 3.1 కన్నా కానీ ఇది బిలో వేరియంటే. సో కానీ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో UFS 2.2 అని అంటే దీన్ని కూడా మనం ఒక ప్రో ఎలిమెంట్ కింద కన్సిడర్ చేయాలి. సో ఓవరాల్గా డే టు డే లైఫ్ పెర్ఫార్మెన్స్కి అయితే ఇది క్వైట్ ఇంట్రెస్టింగ్, ఫ్యాంటాస్టిక్, ఎక్కడా కూడా ల్యాగ్ కానీ హ్యాంగ్ కానీ ఉండదు. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే ఖచ్చితంగా దీని బ్యాటరీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. 5,000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేటప్పటికి మనకి 18 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్స్లో మనకి 22.5 వాట్స్కి సంబంధించినటువంటి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో డే టు డే లైఫ్లో, అంటే రెగ్యులర్గా ఇప్పుడు నేనైతే ఒక హెవీ యూజర్ని, నేను యూజ్ చేసిన దాని ప్రకారం ఇది వచ్చేటప్పటికే మీకు అప్రాక్సిమేట్గా 1 డే అయితే 100% మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. హెవీ యూజర్ స్క్రీన్ ఆన్ టైం అరౌండ్ 9 అవర్స్ దాకా మీరు వేసుకోవచ్చు. సో హెవీ యూజర్కి అయితే 1 డే వస్తుంది. ఒకవేళ నార్మల్ రెగ్యులర్ డే టు డే యూసేజ్లో అయితే మీకైతే అరౌండ్ 1.5 డే దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అఫ్కోర్స్ దీనికి సంబంధించినటువంటి పోర్ట్స్ అన్నిటినీ కూడా వీళ్ళు గ్యాస్కెట్ అంటే రబ్బరైజర్తో సీల్ చేయడం
చేయడం జరుగుతుంది. అంటే పొరపాటున వాటర్లో ఇది పడ్డా కానీ లోపలికి లిక్విడ్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ. ఇన్ఫ్యాక్ట్ ఇది వచ్చేటప్పటికి PTI స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే క్వైట్ డీసెంట్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ కూడా మీకు తెలిసిందే 18 వాట్స్ అంటే అరౌండ్ 1 అవర్ 45 మినిట్స్ దాకా టైం తీసుకుంటుంది ఇది 0 to 100% ఛార్జ్ అవ్వడానికి. సో బ్యాటరీ సెగ్మెంట్లో కూడా నన్ను సాటిస్ఫై చేసింది. ఇకపోతే దీంట్లో మనం డిస్ప్లే సెగ్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో నాకు ఒక ప్రో అనిపించింది, ఒక కాన్ కూడా అనిపించింది. సో బేసికల్లీ దీంట్లో మనకు వచ్చేటప్పటికే IPS డిస్ప్లేని యూస్ చేయడం జరిగింది. వేరే Redmi Note 10 సిరీస్ అన్నిటిలో కూడా మనకి AMOLED స్క్రీన్ని మన ముందు తీసుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రోడక్ట్ హైలైట్ అవ్వడానికి కూడా ఇది వన్ ఆఫ్ ద మేజర్ కీ ఫీచర్ అనే మనం చెప్పుకోవచ్చు. సో నాకు అక్కడ ఒక్క డిసప్పాయింట్మెంట్ అనిపించింది. కానీ దీంట్లో మనకు వచ్చేటప్పటికి అడాప్టివ్ సింక్ బ్రైట్నెస్ టెక్నాలజీ అండ్ అట్ ద సేమ్ టైం అడాప్టివ్ సింక్ డిస్ప్లే రిఫ్రెష్ టెక్నాలజీ ఈ రెండు కూడా ఫెంటాస్టిక్. సో లైట్ టెక్నాలజీ వల్ల బేసికల్గా మీకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మీ రూమ్ యొక్క లైటింగ్ కండిషన్స్ని బేస్ చేసుకుని ఆటోమేటిక్గా డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ అనేది కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. దీని బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ ఈ సెన్సార్స్ అయితే రావడం జరుగుతుంది కెమెరా మాడ్యూల్ దగ్గర. సో దీనివల్ల ambient లైన్ సెన్సార్ అని అంటాం 360 degrees. సో ఆటోమేటిక్గా బ్రైట్నెస్ కంట్రోల్ అవుతుంటుంది కాబట్టి మీకు ఆటోమేటిక్గా కళ్ళ మీద పడేటువంటి ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇంకోటి దీంట్లో సాధారణంగా షామీ అన్ని ఫోన్స్లో మనం స్టాండర్డ్ 60 హెడ్స్ లేదా 90 హెడ్స్ చూస్తుంటాం. ఇందులో వచ్చేటప్పటికే 90 హెడ్స్ నుంచి డిపెండ్స్ అపాన్ మీ అప్లికేషన్ అండ్ డిపెండ్స్ అపాన్ మీరు చూసేటువంటి కంటెంట్ని బేస్ చేసుకొని దీని యొక్క రిఫ్రెష్ రేట్ అనేది పెరగడం అండ్ తగ్గడం జరుగుతుంది. బేసిక్గా స్క్రీన్ రిఫ్రెష్ రేట్ పెరిగినప్పుడు మీరు స్మూత్ ఎక్స్పీరియన్స్ని అయితే ఆస్వాదిస్తారు. అలాగే ఈ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తగ్గినప్పుడు మీకు బ్యాటరీ బ్యాకప్ ఏదైతే ఉందో సేవ్ అవుతూ ఉంటుంది. అంటే రెండు రకాలుగా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ కాకపోతే ఇది ప్రస్తుతం ఈ మొబైల్ ఫోన్స్లో అయితే డైరెక్ట్గా స్టాండర్డ్ 60 అండ్ 60 అండ్ 90 హెడ్స్ మాత్రమే రావడం జరుగుతుంది. వీళ్ళంట మాత్రం ఫ్యూచర్ ఒక OTA అప్డేట్లో మనకి రోల్అవుట్ చేస్తున్నారు. సో నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాను. యాజ్ ఆఫ్ నౌ అయితే ప్రెజెంట్ ఇది 60 అండ్ 90 హెడ్స్ రిఫ్రెష్ రేట్ మాత్రమే వర్క్ చేయడం జరుగుతుంది. సో అడాప్టివ్ సింక్ టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి అండ్ ఫ్యూచర్ అప్డేట్లు వీళ్ళు ఖచ్చితంగా మనకు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి డెఫినెట్లీ సో ఇది కూడా ఒక ప్రో ఎలిమెంట్ కింద నేను కన్సిడర్ చేస్తున్నాను. ఇక దీంట్లో బిల్ట్ క్వాలిటీ విషయానికి వచ్చారంటే ఖచ్చితంగా బిల్ట్ క్వాలిటీ కూడా బాగుందని మనం చెప్పుకోవచ్చు. సో రేర్ అంతా కూడా వీళ్ళు వచ్చేటప్పటికే పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని యూస్ చేశారు అండ్ గ్లాసీ ఫినిష్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5 అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో రెండిటిలో క్వైట్ డీసెంట్ బిల్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా పర్వాలేదు. సో సైడ్స్ అనేవి ప్లాస్టిక్ మనకు అనిపిస్తూనే ఉంటాయి కానీ బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు ఇట్లా టచ్ చేసినప్పుడు గ్లాస్ ఎఫెక్ట్ అయితే అంటే గ్లాస్ టచ్ చేస్తున్న ఒక ప్రీమియం ఫోన్ టచ్ చేస్తున్న ఫీల్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఓవరాల్గా బిల్ట్ క్వాలిటీ కూడా బాగుంది అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో నేను ఇందాక మీకు చెప్పినట్లు PTI నానో స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొచ్చారంటే వాటర్ యొక్క స్ప్రింక్లర్స్ అయితే ఇది కంట్రోల్ చేయగలదు. దీంట్లో వచ్చేటప్పటికే వీళ్ళు అంటాం ఆ డిజైన్ కూడా ఇవాల్వ్ డిజైన్ అని అంటున్నారు. సో చూడటానికి అయితే చాలా బాగుంది. మనకంతా కూడా మనకి మ్యాటీ ఫినిష్ తోటి మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇదే కాదు సో దీంట్లో వచ్చేటప్పటికి మీకు అవైలబుల్ కలర్స్ గ్రీన్ కలర్ కూడా ఉంది, బ్లూ కలర్ కూడా ఉంది అండ్ వైట్ కలర్ కూడా ఉంది. సో ఇక్కడ నేను యూజ్ చేస్తుంది ఏదైతే ఉందో బ్లూ కలర్ ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు. సో ఇది సో ఓవరాల్గా డిజైన్ కూడా క్వైట్ ఇంట్రెస్టింగ్ అండ్ MI 11 అల్ట్రాలో మనం ఏ విధంగా కెమెరా బంప్ని అయితే చూస్తుంటామో సో ఆ విధంగా ఈ బంప్ కొంచెం పెద్దగా రావటం జరుగుతుంది. సో ఓవరాల్గా క్వైట్ ఇంట్రెస్టింగ్ డిజైన్ అనే నా అభిప్రాయం. ఇక దీంట్లో ఎడిషనల్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో వచ్చేటప్పటికి హైరెస్ ఆడియో సర్టిఫికేట్ ఉంది, స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ని కూడా ప్రొవైడ్ చేశారు, IR బ్లాస్టర్ని ప్రొవైడ్ చేశారు అండ్ అట్ ద సేమ్ టైం మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ అలాగే క్యారియర్ అగ్రిగేషన్ ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ దీంట్లో 5G వచ్చేటప్పటికే సుమారుగా 6-5 బ్యాండ్స్ని అయితే దీనిలో మన ముందుకు సపోర్ట్ తీసుకోవడం రావడం జరిగింది. సో ఇవన్నీ క్వైట్ కామన్గా మనం రెగ్యులర్గా చూసేటువంటి ఫీచర్సే. ఇక ఎడిషనల్లీ దీంట్లో మనకు వచ్చేటప్పటికే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని ఇస్తారు. రేర్ అయితే ఎవరు సైడ్ మౌంటర్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్టైలిష్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి సెగ్మెంట్లో చాలా జస్ట్ థంబ్ని ఇట్లా ప్రెస్ చేయగానే అంటే ప్రెస్ కాదు జస్ట్ ప్లేస్ చేయగానే ఆటోమేటిక్గా ఇది అన్లాక్ అవ్వడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇందులో AI బేస్డ్ ఫేస్ అన్లాక్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక రేర్ కెమెరా మాడ్యూల్స్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చేటప్పటికి 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కింద తీసుకొచ్చారు. సో క్వైట్ డీసెంట్ ఫోటోగ్రఫీస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు అండ్ పోర్ట్రేట్ అంటే రెగ్యులర్గా వాళ్ళు ఇచ్చేటువంటి సెన్సార్ కన్నా కానీ మనం ప్రైమరీ సెన్సార్ ద్వారా క్యాప్చర్ చేసినటువంటి పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం యూనిక్గా అండ్ డిఫరెంట్గా రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా కెమెరా పెర్ఫార్మెన్స్ కూడా గుడ్డే. కాకపోతే దీంట్లో కూడా ఒక కాన్ ఉంది, దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఇక ప్రతి ఫోన్లోనూ ప్రోస్తో పాటు కాన్స్ కూడా ఉంటాయి. కాన్స్ లేని ఫోన్ అనేది ఉండదు. ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర అయితే మనల్ని నిరుత్సాహపరుస్తూనే ఉంటాయి. సో అలా దీంట్లో కూడా కొన్ని కాన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మొదటి కాన్ విషయానికి వచ్చారో అన్నట్లయితే కనుక ఫ్రంట్ కెమెరాలో ఎక్స్పోజర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి. సో
ఈ ఎక్స్పోజర్స్ని కొంచెం కంట్రోల్ చేయగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ ఈ క్వాలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎవరైతే సెల్ఫీ లవర్స్ ఉంటారో సో వాళ్ళైతే ఈ పాయింట్ని ఒకసారి కన్సిడర్ చేయాలి. అఫ్కోర్స్ సాధారణంగా మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ద ఫోన్స్ అన్నింటిలో కూడా ఫ్రంట్ ఎక్స్పోజర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో నార్మల్ లో లైటింగ్ కండిషన్స్లో ఓకే, యావరేజ్ లైటింగ్ కండిషన్స్లో ఓకే, ఎప్పుడైతే మనకు లైటింగ్ ఎక్కువ ఉంటుందో అక్కడ కొంచెం మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్టయితే ఖచ్చితంగా దీంట్లో AMOLED డిస్ప్లే తెచ్చుంటే ఇది నిజంగా క్వైట్ ఇంట్రెస్టింగ్ ఫోన్ అయి ఉండేది 5Gలో బడ్జెట్ సెగ్మెంట్లో. సో అదొక్కటే నాకు మిస్ అవుతుంది. సో అది కూడా తెచ్చుంటే బాగుండేదని. అఫ్కోర్స్ దీని గురించి నేను ఇందాక ప్రోస్లో కూడా మాట్లాడాను, అది కూడా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇకపోతే దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్. అఫ్కోర్స్ దీనికంటే తక్కువ బడ్జెట్లో ఉన్నటువంటి ఫోన్స్ అన్నింటిలో కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని అయితే తీసుకొచ్చింది రెడ్మీ కంపెనీ. సో దీనిలో కూడా డ్యూయల్ స్టీరియో స్పీకర్ని తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. యాజ్ ఆఫ్ నౌ అయితే మీకు కేవలం సింగిల్ స్పీకర్ మాత్రమే రావడం జరుగుతుంది. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ప్రైజింగ్. నేను ఇందాక మీకు డిస్కస్ చేసినట్లు కదా, 12,000 రూపాయల బడ్జెట్లో కనుక ఈ మొబైల్ ఫోన్ దొరికితే ఇట్స్ ఎ కిల్లర్ డీల్. సో 12,500 రూపాయలు. సో ఇప్పుడు ప్రస్తుతం ఒకవేళ కార్డ్ ఆఫర్ లేదు అన్నట్లయితే కనుక బేస్ వేరియంటే మనకి దగ్గర 14,500 రూపాయల దాకా ఉండడం జరుగుతుంది. కాబట్టి సో ఆ ప్రైజింగ్ సెగ్మెంట్లో చాలా మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అందులో ఒకవేళ మీరు 5G ఫోన్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే సో ప్రైజింగ్ కూడా కొంచెం ఒక 500 రూపీస్ అండ్ కార్డ్ ఆఫర్ లేకుండా కూడా అదే ప్రైజింగ్ ఆఫర్తో తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. సో ఇది ఫ్రెండ్స్ రెడ్మీ నోట్ 10T ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్డెప్త్ రివ్యూ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు కనుక ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలనుకుంటున్నారంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.